సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు కదా, ఆయన కొడుకు భగీరథ్ మీద ఇప్పుడు గట్టిగానే కేసు పడింది. ఇప్పటికే కాదు, ఏకంగా పోక్సో కేసే పడింది. అంటే మైనర్ అమ్మాయిని వేధించాడని ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే, పోయిన ఏడాది డిసెంబర్ లో మొయినాబాద్ అనే ఒక ఫామ్ హౌస్ లో, ఆ తర్వాత నానక్రాంగుడ అపార్ట్మెంట్ లో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని అమ్మాయి ఫ్యామిలీ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో గట్టిగానే కంప్లైంట్ ఇచ్చారు. పాపం ఆ అమ్మాయి వేధింపులు తట్టుకోలేక 2 సార్లు సూసైడ్ కూడా చేసుకునిందంట. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి గట్టిగానే సీరియస్ అయ్యారు. మే 8వ తేదీ కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు పోలీసులు ఏం చేస్తున్నారని పోలీసుల్ని గట్టిగానే నిలదీసి అడిగాడు. వెంటనే దీని గురించి విచారణ చేయాలని సిట్ ఎస్ఐటి టీమ్ ని దింపారు. ఇప్పుడు కోకట్పల్లి డీసీపీ ఇర్తిరాజ్ గారు ఇప్పుడు ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, భగీరథ్ కూడా ఎదురు కేసు పెట్టాడు. నేనేం తప్పు చేయలేదు, ఆ అమ్మాయే హనీ ట్రాప్ చేసి నన్ను 5 కోట్లు అడుగుతుందని కరీంనగర్ పోలీసులకు చెప్పాడు. ఇప్పుడు భగీరథ్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. అటు రాజకీయాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఇప్పుడు గట్టిగానే ఈ కథ నడుస్తుంది. చూడాలి మరి అసలు నిజమేంటో. తప్పు చేసిన వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టేదే లేదు. వెళ్లే ముందు ఫాలో చేసుకోండి. తర్వాత కలుద్దాం.